శ్రీనివాస్ ఒక చిన్న పట్టణంలో చిన్న వ్యాపారవేత్త. అతని జీవితంలో ప్రతిదీ సజావుగా సాగుతుంది. కానీ అతనికి అనిపించే ఏదో కొరత ఉంది. అతని దైనందిన జీవితంలో ప్రశాంతత కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా అతను స్నేహితుని వివాహంలో పాల్గొనేందుకు నగరానికి వెళ్తాడు. అక్కడ అతని పూజన అనే వ్యక్తిని కలుస్తాడు. పూజ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన పనిలో మునిగిపోయి ఉంటుంది. కానీ శ్రీనివాస్తో జరిగిన ఆ మొదటి సంభాషణలోనే ఆమెకు అతనిపై ప్రత్యేకమైన అభిరుచి ఏర్పడుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తమదైన లోకాలలోని తన మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తిస్తారు. వివాహం పూర్తయ్యాక పూజ నగరానికి తిరిగి వస్తుంది. కానీ శ్రీనివాస్తో ఉన్న ఆ కొద్ది సమయం ఆమె మనసులో దాదాపుగా పసుపులా బదిలంగా ఉంటుంది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే పూజ కుటుంబం వారి ప్రేమను అంగీకరించదు. వారి పూజకు ఒక మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. పూజ తన ప్రేమ కోసం తండ్రితో యుద్ధం చేస్తుంది. శ్రీనివాస్ కూడా తన ప్రియురాలి కోసం తన కుటుంబం సమాజం ఎదురుటి నిలుస్తాడు. ఆఖరికి పూజ తండ్రి తన కూతురు ఆనందం కోసం శ్రీనివాస్ని అంగీకరిస్తాడు. శ్రీనివాస్ పూజను వివాహం చేసుకోవడం కోసం తన స్వస్థలం నుండి పెద్ద పెళ్లి సంబరాన్ని నిర్వహిస్తాడు. వారి ప్రేమ కథ అలా కవలిన జీవితం తేలిక అయిపోతుంది. వారి వివాహం అయిన తర్వాత కూడా వారి ప్రేమ ఇంతకు ముందే ఉన్నంత మధురంగా ఉంటుంది. వారి జీవితం తమ కుటుంబాలను కలిపే వారధిగా మారుతుంది. వారు ఎప్పుడూ ఒకరి పట్ల ప్రేమను అనురాగాన్ని వ్యక్తం చేస్తూ ఒకరికొకరు అండగా నిలుస్తారు. వారి జీవితంలో కూడా చాలా కష్టాలు వస్తాయి. కానీ ప్రతి కష్టాన్ని ఒకరికొకరు అండగా నిలిచి అధిగమిస్తారు. ప్రేమ, నమ్మకం, ఆత్మస్థైర్యం ఎంత ముఖ్యమో వారు అర్థం చేసుకుంటారు. వారి ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఇతరులకు సహాయం చేయడం, స్నేహితులతో ఆనందంగా ఉండడం, కుటుంబానికి తోడుగా ఉండడం ఇవన్నీ శ్రీనివాస్ మరియు పూజ జీవితం నుండి నేర్చుకున్న పాఠాలు. వారిని అందరి మనసులో తమ ప్రేమ కథను చిరస్థాయిగా నిలుపుతారు. శ్రీనివాస్ మరియు పూజ ప్రేమ కథ మనకు ప్రేమ, నమ్మకం, సహనం ఎంత ముఖ్యమో చెబుతుంది. వారి కథ అందరికీ స్ఫూర్తి ఇవ్వడం కాదు, ప్రేమలో నిజమైన ఆనందం, సంతృప్తి పొందడం ఎలా అనేది మనకు నేర్పుతుంది. Thank you all for watching the video. Please subscribe to Smile Square channel. Bye bye.